ఎదరంతా కరిగించి నిద్రాహారాలు మాని డిజైన్ చేశానని చెప్పారు. నిజమే, ఆయన దానికోసం చాలా కష్టపడ్డారు, నో డౌట్. సరే, అవినీతి ఆరోపణలు ఆయన చేస్తున్నారు, వీళ్ళు ఆళ్ళ మీద చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ తర్వాత ఇరిగేషన్ శాఖ కూడా ఆయన దగ్గర ఉంది చాలా కాలం, ముఖ్యమంత్రి కూడా ఆయనే అప్పుడు. అలాంటప్పుడు ఆయన రావచ్చు కదా, మేము చాలు ఆయన స్థాయి కంటే. మరి అదేదో ఎన్నికల ముందు చెప్తే సరిపోయేది కదా ప్రజలకి. ఎన్నికల ముందు మేము ఆయన అవసరం మేము చాలంటే ప్రజలు ఇంకా స్పష్టంగా తేల్చుకునేవాళ్ళేమో. ఇప్పుడు తీరా గెలిపించిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయనే ఉండి, బీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఆయనే ఉండి, నేను రాను ఆయన రాకపోయినా, లేకపోతే ఆయన రానవసరం మేము చాలు అని మీరన్నా, అది తప్పును పడతారు కదా. ఎందుకు అలాంటి పరిస్థితి అవసరం లేదు. ఆయన వస్తే బాగుంటుంది. 2 రోజులు 3 రోజులు పెడతారేమో సెషన్, జాయింట్ సెషన్ కాబట్టి. వచ్చి ఆయన నిజంగా కూడా పెద్ద ఆయన వచ్చి మాట్లాడితే చాలా క్లారిటీ వస్తుందని అంటే నేను అనుకుంటున్నా. కాళేశ్వరం మీద ఆయన వచ్చి మాట్లాడితే మిగతా అంతా పిన్ డ్రాప్ సైలెన్స్గా మధ్యలో ఉండొచ్చు, కౌంటర్స్ ఉంటాయి, పాయింట్ ఆఫ్ ఆర్డర్స్ ఉండొచ్చు, లేకపోతే విమర్శలు ఉండొచ్చు. విమర్శల్ని పగడ్బందీగా తిప్పుకొట్టగలిగే సామర్థ్యం కేసీఆర్ గారికి ఉంది. కేసీఆర్ గారిని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఎందుకు రావట్లేదు అనేదే క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఇక్కడ కూడా ఇగోలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేకపోవచ్చు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఎవరికైనా ఇష్టం లేకపోవచ్చు. కానీ ఇక్కడ కావాల్సిన సిచ్యువేషన్ అది కాదు కదా. అసెంబ్లీ, ముఖ్యమంత్రి, స్పీకర్, ప్రతిపక్ష నాయకుడు, సభలో సభ్యులు, మంత్రులు, వాళ్ళందరూ ఉన్నప్పుడు సహజంగానే అందరూ గుర్తించాల్సిందే, గౌరవించాల్సిందే. ఇవన్నీ వదిలేసి మేము చాలు అని అంటే అది ఎందుకో రీజనబుల్గా అనిపించడం లేదు. అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అయిన పదం కూడా కాదు. పోనీ అలా కాదు, మేము చాలనుకున్నప్పుడు లెజిస్లేటివ్ పార్టీ బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా ఎవరైనా పెట్టుకుంటే అయిపోతుంది, ఆయన కాకుండా. తర్వాత ఆయనకి గౌరవించే సంస్కారం లేదు, సంస్కృతి లేదు రేవంత్ రెడ్డి గారికి. కేసీఆర్ గారి ఛాంబర్నే కేసీఆర్ గారికి ఉన్న ఛాంబర్నే మార్చేశారు, పాత ఛాంబర్ లేకుండా చేశారని కూడా హరీష్ రావు గారు అన్నారు. ఆ మాటకు వస్తే అసలు ప్రతిపక్షమే లేకుండా చేశారు కదా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షమే లేకుండా పార్టీలనే కలిపేసుకున్నారు కదా. కాబట్టి ఇక్కడ రాజకీయాలు మార్చేసుకోవడాలు, ఛాంబర్లు మార్చేసుకోవడాలు, ఇవన్నీ ఇది ఇష్యూ కాదు. తెలంగాణతో అత్యంత విలువైన, తెలంగాణతో సమానమైన సమస్య ఇది. ఎందుకు నేను అలా అంటున్నానంటే, నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంలో భాగంగా అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధనతో సమానమైన సమస్య ఇది. దీని మీద చర్చించడానికి శషబిషలు అవసరం లేదు, లేకపోతే భేషజాలు అవసరం లేదు, ఇగోలు అవసరం లేదు. వస్తే ఎవరి రంగేంటో బయటపడిపోతుంది, కాళేశ్వరం నిగ్గు తేలిపోతుంది, అవినీతి ఆరోపణల సంగతి ఏంటో తేలిపోతుంది, ఎవరిని తప్పున పడేస్తున్నారని తేలిపోతుంది, అది ఎందుకు కుంగిపోయిందనేది తేలిపోతుంది. కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, అది కుంగిపోలేదు, ఏదో పేల్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటువంటి అన్నీ కూడా అఫ్కోర్స్ గతంలో చర్చ జరిగి ఉండొచ్చు. ప్రభుత్వం దాన్ని సిబిఐకి కూడా టేకప్ చేయమని రాశారు. సిబిఐ ఎందుకు టేకప్ చేయలేదు అనేది కూడా చర్చకు వస్తుంది కదా. ఇలాంటి అంశాలన్నీ పక్కన పెట్టి హరీష్ రావు గారు ఇంకో మాట అన్నారు, నాకు 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రిగా అవకాశం ఇవ్వు, 3 నెలల్లోగా మొత్తం ఈ సమస్యను పరిష్కరిస్తా, కాళేశ్వరం సమస్యని. ఒకవేళ నేను పరిష్కరించలేకపోతే రాజీనామా చేస్తా అని కూడా అన్నారు. అది ఎలా సాధ్యం? అది ప్రతిపక్ష పార్టీకి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వు నేను అంటే అదేదో అనాలి కాబట్టి, సవాల్ చేయాలి కాబట్టి చేసినట్టుంది తప్ప అది సాధ్యమయ్యే పని కాదు. అరికపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ పదవి ఇస్తే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తేనే నువ్వెట్లు ఇస్తావని అన్నారు. అలాంటిది మీకు మంత్రి పదవి ఎలా ఇస్తారు? అఫ్కోర్స్ మీ హయాంలో సాధ్యమైంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని టీడీపీ నుంచి తీసుకొని మంత్రి పదవి ఇచ్చారు, అది సాధ్యమైంది. ఎందుకంటే అప్పుడు టీడీపీ కూడా సీరియస్గా లేదు, పట్టించుకోలేదు, ఆ పార్టీ మొత్తాన్ని కలిపేసుకున్నారు కాబట్టి ఓకే, అది నడిచిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. మీరు అంటిల్ అన్లెస్ కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి అనుకుంటా ఇవాళ అన్నారు, జగ్గారెడ్డి గారు అన్నారు, హరీష్ రావు కనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మేము ఆలోచిస్తామని.
అలా అయితే పాసిబుల్ అవుద్దేమో, కానీ సమస్య లేదు. హరీష్ రావు గారు అలా వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి ఇవన్నీ మాటలతో లేకపోతే విమర్శలతో ఎదురుదాడికి పనికొచ్చే మాటలు, అటు నుంచి కాంగ్రెస్ నుంచి అయినా ఇటు మీ వైపు నుంచి అయినా, కానీ ప్రజలకు కావాల్సింది ఈ మాటలు లేకపోతే విమర్శలు, తిట్లు, పురాణాలు కాదు. అసెంబ్లీలో కన్స్ట్రక్టివ్ డిబేట్. ఈ కన్స్ట్రక్టివ్ డిబేట్కి కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుంది అనేది జనం కోరుకునేది, జనం అనుకునేది. కేసీఆర్ గారు అవసరం లేదు రేవంత్ స్థాయి కంటే. రేవంత్ స్థాయిని మీరు ఎలా నిర్ణయిస్తారు? ఆయన చీఫ్ మినిస్టర్. మీకు ఆయన చీఫ్ మినిస్టర్ కుర్చీలో చూడడం మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ ఆయన చీఫ్ మినిస్టర్ కాబట్టి చీఫ్ మినిస్టర్కి మాజీ ముఖ్యమంత్రి ఉంటేనే బాగుంటుంది. పైగా కాళేశ్వరం కట్టినప్పుడు ఆయన కూడా ఇరిగేషన్ చూశారు కాబట్టి ఆయన ఉంటే బాగుంటుంది అనేది ఒక చర్చ కూడా ఉంది. కాబట్టి దాని మీద కొంచెం డీటెయిల్గా డిబేట్ చేద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.